మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. తమ నౌకలు, పౌర స్థావరాలపై అమెరికా దాడులు చేసిందని ఇరాన్ సైన్యం ఆరోపించగా, ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం వల్లే ఆత్మరక్షణ కోసం తాము దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. మరోవైపు తమ దేశంపై జరిగిన డ్రోన్, క్షిపణి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శుక్రవారం వెల్లడించింది. హర్ముజ్ జలసంధి సమీపంలో తమ 2 నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసిందని ఇరాన్ ప్రధాన సైనిక విభాగం ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ఆరోపించింది. వీటిలో ఒకటి జాస్కు సమీపంలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ కాగా, మరొకటి యుఏఈలోని ఫుజైరా వద్ద ఉందని తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని ఇరాన్ మండిపడింది. అమెరికా చర్యలకు ప్రతిగా బాలిస్టిక్, యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేశామని ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ నావీ కమాండర్ తెలిపారు. ఈ దాడుల్లో అమెరికా నౌకలకు భారీ నష్టం వాటిల్లిందని, 3 అమెరికన్ యుద్ధ నౌకలు అక్కడి నుంచి వేగంగా వెనక్కి తగ్గాయని ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు వెళ్తున్న తమ 3 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లపై ఇరాన్ ఎలాంటి కారణం లేకుండానే క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో దాడులకు యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆత్మరక్షణలో భాగంగానే తాము ఎదురుదాడి చేశామని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ దాడుల వల్ల తమ ఆస్తులకు, నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. ఇరాన్లోని క్వేష్మోపోర్ట్, బందర్ అబ్బాస్ నగరాలపై అమెరికా మిలిటరీ దాడులు చేసింది. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం తమకు లేదని, కానీ తమ బలగాలను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు తమ దేశంపై జరిగిన డ్రోన్, క్షిపణి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శుక్రవారం వెల్లడించింది. ఈ దాడుల వల్ల యుఏఈలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. గాల్లోనే క్షిపణులను అడ్డుకున్నందున కింద పడిన వాటి శకలాల దగ్గరకు వెళ్లొద్దని, ఫోటోలు తీయవద్దని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికులను హెచ్చరించింది. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ స్థావరాలపై తాము చేసిన ప్రతీకార దాడులను కేవలం చిన్న దెబ్బగా అభివర్ణించారు. ఏప్రిల్ 8 నుంచి కొనసాగుతున్న యుద్ధ విరమణ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని, శాంతి ఒప్పందం ఎప్పుడైనా కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చమురు, సహజ వాయువు రవాణాను తిరిగి ప్రారంభించే ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే తీవ్రమైన బాధను చవిచూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. గురువారం రాత్రి ఇరు పక్షాల మధ్య భీకర దాడులు జరిగినప్పటికీ శుక్రవారం వేకువజామున హర్ముజ్ జలసంధి వెంబడి ఉన్న ఇరాన్ దీవులు, తీర ప్రాంత నగరాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన యుద్ధం 40 రోజుల పాటు కొనసాగిన అనంతరం ఏప్రిల్ 8న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పరస్పర దాడులతో ఇప్పుడు ఆ ఒప్పందం ప్రమాదంలో పడింది. మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్ వివాదాస్పద అడుగు వేసింది. ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను తనిఖీ చేసి వాటి నుంచి పన్నులు వసూలు చేసేందుకు పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ పేరుతో ఒక కొత్త ప్రభుత్వ సంస్థను ఇరాన్ ఏర్పాటు చేసినట్లు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ అనే షిప్పింగ్ డేటా సంస్థ వెల్లడించింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పర్షియన్ గల్ఫ్ లో వందలాది వాణిజ్య నౌకలు సముద్రంలోకి వెళ్లలేక నిలిచిపోయాయి. వాస్తవానికి ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించగా అమెరికా ఇరాన్ పోర్ట్లను బ్లాక్ చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండడంతో దక్షిణ కొరియా లాంటి దేశాలు గ్యాసోలిన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై పరిమితులు విధించాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం శాంతియుత ప్రయోజనాల కోసం ప్రాదేశిక జలాల గుండా నౌకల రాకపోకలను దేశాలు అనుమతించాలి. ఇరాన్ డిమాండ్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ కు టోల్ చెల్లించే షిప్పింగ్ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు మే 14, 15 తేదీల్లో వాషింగ్టన్ లో తిరిగి ప్రారంభం కానున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.